గురువారం సాయిబాబాను పూజించడానికి ప్రత్యేకంగా భావిస్తారు. గురువారం రోజున సాయిబాబాను నిష్కళంకమైన భక్తితో పూజించి, ఉపవాసం ఉన్నవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. ఒక వ్యక్తి షిర్డీ సాయిబాబా ఆశీర్వాదం పొందినట్లయితే అతను తన అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తాడు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. సాయిబాబా మహిమ వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని నమ్మకం. సాయిబాబా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. అయితే ఈ పూజా నియమాలను పాటించడం తప్పనిసరి. గురువారం సాయిబాబాను ఆరాధించే నియమాలు, ఆచారాల గురించి తెలుసుకుందాం. సాయిబాబా పూజకు కావాల్సిన వస్తువులు. ఈ వ్రతానికి ధూపం, దీపం, సాయిబాబా విగ్రహం, చందనం, పసుపు పువ్వులు, నెయ్యి దీపం, పసుపు వస్త్రం, పంచామృతం, ప్రసాదం, పండ్లు మొదలైనవి అవసరం. సాయిబాబా ఆరతి. సాయిబాబా పూజలో ఈ హారతి పాటను మిస్ అవ్వకండి. సాయిబాబా వ్రతం ఎన్ని రోజులు ఆచరించాలి? సాయి వ్రతాన్ని 9 లేదా 11 గురువారాలు నిరంతరాయంగా ఆచరించి, ఆ తర్వాత వచ్చే గురువారం ఉద్యాపన చేయాలి. స్వచ్ఛమైన హృదయంతో, క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. సాయిబాబా ఆశీస్సులు. సాయిబాబా అనుగ్రహం కోసం గురువారాల్లో సాయిబాబా, విష్ణుదేవుడు, రాఘవేంద్ర స్వామిని పూజించడం ఆనవాయితీ. గురువారం సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం.